హలో, నేను మిస్ ఎస్ రావు. వివాదాలకు దూరంగా ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని ఒక ఫ్యామిలీని చూసిన తర్వాత నేర్చుకోవచ్చు. ఆ ఫ్యామిలీ ఘట్టమనేని ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆశేష్ రావు గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే రావు గారు. నమస్తే. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఒక రకంగా గర్వపడాలి, ఇంకో రకంగా జెలసీ కూడా వస్తుంది సార్. ఎందుకనంటే జనరల్గా ప్రతి కుటుంబంలో వివాదాలు ఇలా ఉంటాయి. మీరు ఎప్పుడు నాకు తెలిసినంత వరకు వివాదాలకి దూరంగా ఉన్నట్టున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే కుటుంబ పరంగా ఒక చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, లేకపోతే అందరూ మెడ్రాస్లో నుంచి కలిసిమెలిసి ఉండటం, మా అన్నదమ్ముల మధ్యలో కానీ మా కుటుంబ సభ్యుల మధ్యలో కానీ ఎప్పుడైనా అందరూ సామరస్యంగా ఉండటం, ఒకడు ఎక్స్చేంజ్ చేసుకోవడం, అలా అలవాటైంది నాకు చిన్నప్పుడు. ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ అనేది అసలు సాధ్యం కానిటువంటి రోజులు ఇవి. కానీ ఇప్పటికి కూడా మీరు మొత్తం కలిసే ఉన్నారు కదా? వ్యాపారం అంతా కలిసే ఉంది. ఎవరి వ్యాపారాలు చేసుకున్నా పద్మాలయ వరకు అందరం కలిసే ఉంది. సో ఆ కిటికీ ఏంటి అసలు? చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట, లేదంటే ఏమన్నా కొంచెం కాంప్రమైజ్ ధోరణి ఉండాలంటారా? అమ్మ నాన్న నేర్పింది, అన్నయ్య నాకు ఇచ్చిన స్వాతంత్రం. కానీ సో రామలక్ష్మణ్ అంటుంటారు మిమ్మల్ని ఇద్దరిని, అంతేనా? పాపం ఆయన సరే కాలం కాబట్టి ఎవరికైనా అది తప్పదు అనుకోండి. సో ఆయన చనిపోయినప్పుడు ఎలా మీరు అంటే ఇదంతా ఎలా చేద్దాం ఏంటి అనే ఆలోచన వచ్చిందా? ఆయన ఇచ్చిన నెంబర్ మొట్టమొదటి నుంచి నాకు లిబర్టీ ఇచ్చారు అని ఎప్పుడు నేను చెప్పినా ఏది కాదని ఎవరు కాదు. బట్ ఫైనల్ డెసిషన్ అయింది ఏ ఇష్యూలో అయినా. అది సినిమాలు కానీ, లేకపోతే వ్యాపారం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే పిల్లల చదువులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, అన్నిట్లోనూ నా సలహాలు ఉంటాయి. బట్ ఫైనల్ డెసిషన్ అయింది. మీరు ముగ్గురులో చిన్న కదా? చిన్న, లాస్ట్. సో మీరు ఎప్పుడైనా డెసిషన్ చెప్పినప్పుడు ఆయన కాదన్న సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడూ లేవు. ఎప్పుడన్నా ఒకటి రెండు సందర్భాలు ఉంటాయి, కానీ ఎప్పుడు విభేదించింది లేదు. అసలు మాట్లాడుకుంది కానీ కొంచెం కోపంగా మీ ఇద్దరు? కోపాలు లేవు. ఎప్పుడన్నా సజెస్ట్ చేస్తుంటాం. 90% అన్నీ ఓకే ఉంటాయి. ఫైనల్గా ఎప్పుడన్నా ఆయన ఎట్లా కదరా ఎట్లా చేయండి అది కూల్గా ఉంటారు మీరు, ఆయన కూల్గా ఉంటారు. ఏంటి అసలు? కూల్గా అంటే అది మనస్తత్వం అని, అంతేగాని భావం గట్టిగానే ఉంటుంది. వాయిస్ గట్టిగా లేకపోయినా ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నమ్మితే దానికి కట్టుబడే ఉంటాయి. సో మీరు సినిమా ఫీల్డ్, ఇంకొక వైపు పొలిటికల్, రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, ఫ్యామిలీ రన్ చేస్తుంది కదా? బేసిక్గా సినిమాలో ఒక స్థాయికి వచ్చి ఒక 100 సినిమాలు తీసినాక రాజకీయం. అది మొన్న ఫస్ట్ కాకతాళీయంగా అయింది రాజకీయం. మాకు ఇంటెన్షనల్ కాదు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీని పలకరించడానికి అన్నయ్య ఢిల్లీ వెళ్ళాం. అప్పట్లో ఆయన్ని కలిసినప్పుడు స్పాంటేనియస్ అన్నారు, వై డోంట్ యూ జాయిన్ విత్ మీ అని. రాజీవ్ గాంధీ అక్కడ జాయిన్ అయ్యే పార్టీ. సో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్టున్నారు కదా ఎక్కువ కాలం? ఎక్కువగా మా మదర్ ఫాదర్ కూడా కాంగ్రెస్, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ. పొలిటికల్ నేపథ్యం అప్పటి నుంచే ఉంది. మీ ఫాదర్ మదర్ అప్పటి నుంచే? మదరు అంటే కంటెస్ట్ ఏం చేయలేదు కానీ, బట్ కాంగ్రెస్ ఫ్యామిలీ, కాంగ్రెస్ మైండ్, కాంగ్రెస్. మీ అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చింది 84లో ఇందిరాగాంధీ మరణానంతరం. ఢిల్లీ వెళ్ళినప్పుడు స్పాంటేనియస్గా అక్కడికి జాయిన్ అయ్యారు. సో అప్పటికి ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టున్నారు కదా ఇక్కడ, 82లో పెట్టున్నారు. అప్పుడు ఆహ్వానం రాలేదా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, కృష్ణ గారికి కానీ మీకు కానీ? ఆహ్వానం అంటే పార్టీ పెట్టబోయే ముందు ఇద్దరు ఊటీలో షూటింగ్లో ఉన్నారు, సినిమా షూటింగ్, ఇద్దరు కలిసి ఒక పిక్చర్. ఆ రోజునే ఆయన అన్నయ్యతోటి నేను రాజకీయాలకు వెళ్తున్నాను కదా, పార్టీ పెడుతున్నాను, నేను ఎవరిని అడగను, మిమ్మల్ని నాగేశ్వరరావుని అడుగుతాను, జాయిన్ అవ్వమని అడిగారు. ఆయన ఇప్పుడే నేను నిలదొక్కుంటున్నాను రాజకీయాలు, ఇప్పుడు ఎందుకన్నగారు, మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది చెప్పడం. ఊటీ నుంచి ఆయన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. సో చెప్పారు, ఆహ్వానించారు కూడా. కానీ ఆ తర్వాత ప్రయాణంలో ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఘట్టమనేని ఫ్యామిలీ పనిచేసినట్టు ఉంది, సినిమాల రూపంలో కానీ. తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గానే సినిమా తీసాం. అప్పుడు
రామారావు సపోర్టుగా ఏ ఇయర్లో సార్ అది? ఈనాడు ఓకే. 82లో ఆయన అడిగినప్పుడు పొలిటికల్ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఈనాడు యాంటీ కాంగ్రెస్ సినిమా అది మీరు చూసారు లేదు, అవును చూశాను. కృష్ణ గారు రైతు క్యారెక్టర్. ఉద్యమ నాయకుడుగా. అదే ఆ మార్కెట్లోకి కూరగాయలు వేసుకొని పోయి డైలాగులు అదే కదా? అది ప్రజారాజ్యం, ఓకే ఓకే. గిట్టుబాటు ధరలకి అనేది. ఇప్పుడు ఇది పొలిటికల్ సినిమా. నాదెళ్ల భాస్కర్ గారి ఎపిసోడు అది జరగకముందు అలాంటి ఎపిసోడ్ జరిగితే జనం ఎలా నిలదీయాలి, ఎలా దింపాలి అనే సీన్లన్నీ ఉంటాయి దాంట్లో. ఓకే. నేడే ఈనాడే మేడే అని మీరు ఒకసారి చూడండి ఆ సినిమా. చూశాను, బట్ అది నాకు చూసాను, సినిమా అయితే చూశాను. ఈనాడు ఇక యాంటీ అంటే సినిమా అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. ఎప్పుడైనా సినిమా జనంలోకి రీచ్ అవ్వాలంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు చేసే తప్పుల్ని జనానికి ఎండగట్టడమే పొలిటికల్ సినిమా. ఇది అధికారంలో ఉన్న వాళ్ళ మీద తప్పులు. ఏ అధికార పార్టీ అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ చెడు లేకుండా 100% మంచి ఉండేది ఏ పార్టీ రాజకీయాలు ఉండవు. దేనికి ఉండే లోటుపాట్లు అనుకుంటే, దేనికి ఉండే మంచి అనుకుంటే. సినిమా అనేది ఎప్పుడైనా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. దాంట్లో ఉన్న తప్పుల్ని నిలదీయటం. ఇది కాంగ్రెస్ పార్టీలో ప్రధానికి ఢిల్లీ వెళ్ళటం అప్పటికే ఉంది, ఇప్పటికే ఉంది, అదేం మారదు. రీజనల్ ఇక్కడ ఉండే ముఖ్యమంత్రులు ఎవరైనా ఢిల్లీ వెళ్ళాల్సిందే కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ అయినా అంతే కదా. ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళాల్సిందే, వాళ్ళ ఆదేశాలు తీసుకోవాల్సిందే, చేయాల్సిందే. సో ఇప్పుడు మీరు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారితో పొలిటికల్గా రైవాలిటీ లాగా ఒక మూమెంట్లో వచ్చింది కదా? వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాన్వాస్కి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసేటప్పుడు అది ఇప్పుడున్న అధికార పార్టీ తెలుగుదేశంలో లోటుపాట్లు ఏమంటే ఎక్స్పోజ్ చేయాలి. అట్లాంటి సినిమాలు తీసాం. అదే సీక్వెన్స్గా తీసినట్టున్నారు కదా చాలా సినిమాలు. 4-5 తీసాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఫోన్ చేయలేదా? ఎన్టీ రామారావు ఫోన్ అంటే ఫోన్ ఏం లేదు. మామూలుగా ఎప్పుడన్నా విభేదాలు ఉన్నా కలుస్తూనే ఉంటాం. అదేమి ఏదో ఇష్యూ బేస్డ్ విభేదం తప్ప, ఏదో సినిమాల్లో ఉండగా కూడా మేము వాళ్ళు సీతారామరాజు తీసినప్పుడు కొంచెం విభేదాలు వచ్చినాయి. లేకపోతే ఆంధ్ర ఎస్ఎస్ వచ్చినప్పుడు కృష్ణ గారు సపోర్ట్ చేశారు ఆంధ్ర ఎస్ఎస్కి. అప్పుడు కొంచెం ఆయన మనస్తాపం చెందారు. ఓ ఇప్పుడు 72లో. ఓకే. అభిప్రాయ భేదాలు, విభేదాలు కాదు, అభిప్రాయ భేదాలు అంతేనా? అంతే. సీతారామరాజు అప్పుడు అంతే, అల్లు సీతారామరాజు తీసేటప్పుడు, ఏదో కర్ణ కురుక్షేత్రం తీసేటప్పుడు అట్లా మళ్ళీ కలుస్తూనే ఉంటాం, తీస్తూనే ఉంటాం, సినిమాలు చేస్తూనే ఉంటాం. అంటే మాకు సినిమా ఇండస్ట్రీలో ఈ పద్మాలయ సంస్థను స్థాపించడానికి స్ఫూర్తే రామారావు. ఆయన ఎన్ఏటి సంస్థ ద్వారా ఎట్లా పైకి ఎదిగారు. మీరు ఆయన ఎన్ఏటీలో బిగినింగ్ పిక్చర్ చూస్తే 1-2 ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేశారు. పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలని. అది కాదని కమర్షియల్గా సీతారామ కళ్యాణం, పౌండ్రంగ మాత్యం, ఇట్లా సినిమాలు, జయసింహ, గులేబ కావాలి కదా. అంటే ఒక సినిమా మించి ఇంకో సినిమా తీసి ఆయన స్టార్డమ్ నిలుపుకున్నది ఎన్ఏటీ సంస్థ ద్వారా. ఎజియా ప్రొడక్షన్స్ ఉన్నా కూడా దానికి వీడు ధీటుగా తీశారు సినిమాలు. 5-6 సినిమాల కోసం తీసి స్టార్డమ్ పెంచుకొని వెళ్ళారు.